ఇండియన్ సినిమాలో క్లాషెస్ చాలా చూసాం, కానీ ఇది నార్మల్ క్లాష్ కాదు. ఒక సైడ్ లో కేజీఎఫ్ తర్వాత మంచి క్రేజ్ తెచ్చుకున్న యష్, ఇంకో సైడ్ లో ఎనర్జీ, పర్ఫార్మెన్స్, వర్సటాలిటీతో బాలీవుడ్ ని రిప్రజెంట్ చేస్తున్న రణ్వీర్ సింగ్. సేమ్ రిలీజ్ డేట్, సేమ్ హైప్ విండో, సేమ్ పాన్ ఇండియా టార్గెట్. టాక్సిక్ వర్సెస్ దురంధర్ 2. అసలు ఈ వార్ లో ఎవరు నిలబడతారు? స్టార్ పవరా, కంటెంటా, మార్కెటా? ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సెక్షన్ 1, టాక్సిక్. యష్ బ్రాండ్ పవర్. కేజీఎఫ్ తర్వాత యష్ నుండి మూవీ అనౌన్స్ అయిన రోజు నుంచి టాక్సిక్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ లెవెల్ హైప్ మళ్ళీ క్రియేట్ చేయగలదు అని. టాక్సిక్ లో మెయిన్ గా ఏంటి అంటే యష్ సేఫ్ గేమ్ ఆడట్లేదు. రొటీన్ మాస్ కాదు, సీక్వెల్ కాదు, కంప్లీట్లీ న్యూ టోన్. డార్క్, రా, వైలెంట్, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ వైబ్. యష్ ఇమేజ్ కూడా అదే. సైలెన్స్, ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్. డైలాగ్స్ లేకపోయినా ఫ్రేమ్ లో నిల్చుంటే చాలు, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకా సౌత్ ఇండియాలో ఓపెనింగ్ డే రికార్డ్స్ ఆల్మోస్ట్ టాక్సిక్ ఎక్కువ ఉంటాయి. నార్త్ ఇండియాలో కేజీఎఫ్ బ్రాండ్ రీకాల్ చేయగలిగితే దురంధర్ కి గట్టి పోటీ అని చెప్పొచ్చు. ఇంకా ఓవర్సీస్ లో సౌత్ మూవీస్ కి ఎప్పుడైనా మంచి సపోర్ట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే టాక్సిక్ కి ఓపెనింగ్ డే పెద్ద ప్రాబ్లం కాదు, బట్ కలెక్షన్స్ ఎఫెక్ట్ అయితే ఉంటది. And I watch KGF and I'm rocking star Yash. Like a moth to a flame, you play his game. He's a mix of toxic you never had. Chaos is a man and you want him bad. సెక్షన్ 2, దురంధర్ 2. సీక్వెల్ ప్లస్ రణ్వీర్ ఎనర్జీ. ఇప్పుడు దురంధర్ 2 సైడ్ కి వద్దాం. ఫస్ట్ పార్ట్ సక్సెస్ వల్ల సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా పెరిగాయి. రణ్వీర్ సింగ్ అంటే హై ఎనర్జీ, ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్సెస్. రణ్వీర్ స్ట్రెంత్ కూడా క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం. నార్త్ ఆడియన్స్ కి రణ్వీర్ అంటే జస్ట్ స్టార్ మాత్రమే కాదు, మంచి యాక్టర్ అనే ఇమేజ్ ఉంది. ఇంకా దురంధర్ 2 అడ్వాంటేజెస్ అయితే సీక్వెల్ ఫ్యాక్టర్. ఫస్ట్ పార్ట్ మంచి సక్సెస్ అయింది కాబట్టి నార్త్ ఇండియాలో సాలిడ్ గ్రౌండ్ ఉంటది. హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ ని తిరగ రాస్తది. ప్రమోషన్స్ లో రణ్వీర్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది కాబట్టి రీచ్ ఇంకా పెరిగిద్ది. సో నార్త్ ఇండియాలో దురంధర్ 2 కి అయితే అప్పర్ హ్యాండ్ అనే చెప్పాలి. సెక్షన్ 3, సేమ్ రిలీజ్ డేట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవ్వటం. ఇది ఫ్యాన్ వార్ కాదు, ఇది బిజినెస్ వార్. స్క్రీన్స్ కోసమైనా, షోస్ టైమింగ్స్ కోసమైనా ఇబ్బందులు తప్పవు. థియేటర్స్ ఓనర్స్ పర్స్పెక్టివ్ లో సౌత్ లో టాక్సిక్ కి డిమాండ్ ఎక్కువ, నార్త్ లో దురంధర్ 2 కి డిమాండ్ ఎక్కువ. సో స్ప్లిట్ స్క్రీన్ స్ట్రాటజీ ఉంటది. షోస్ తగ్గుతాయి కాబట్టి ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. లెట్స్ బి హానెస్ట్ అండ్ ప్రాక్టికల్. సౌత్ ఇండియాలో టాక్సిక్ విన్నర్ అవ్వచ్చు, మన దగ్గర కి మంచి మార్కెట్ ఉంది. నార్త్ ఇండియాలో అయితే దురంధర్ 2 స్ట్రాంగ్. రణ్వీర్ ఫెమిలియారిటీ అడ్వాంటేజ్ గా మారుద్ది. ఇంకా ఓవర్సీస్ లో అయితే రెండు మూవీస్ కి మంచి హైప్ ఉంది కాబట్టి అక్కడ గట్టి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. నేను మన దగ్గర టాక్సిక్ విన్నర్ అవ్వచ్చు అంటున్నా, అండ్ నార్త్ లో దురంధర్ అవ్వచ్చు అని ఎందుకు అంటున్నా అంటే ఎక్కువ మన వాళ్ళు యష్ కి ప్రయారిటీ ఇస్తారు. అండ్ దురంధర్ తెలుగులో రిలీజ్ కాలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అని ఇలా చెప్పాం. కంటెంట్ ఉంటే అన్ని సర్వైవ్ అవుతాయి, బట్ రిలీజ్ కి ముందు మన దగ్గర టాక్సిక్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని ఇలా చెప్పాం. ఫైనల్ గా గేమ్ చేంజర్ ఏంటి అంటే హైప్ కాదు, ఫ్యాన్ వార్డ్స్ కాదు, కంటెంట్. టాక్సిక్ స్టోరీ గ్రిప్పింగ్ అయితే లాంగ్ రన్ లో కలెక్షన్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. దురంధర్ 2 పార్ట్ 1 లాగా మంచి ఇంపాక్ట్ ఇవ్వగలిగితే రిపీట్ ఆడియన్స్ వస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ అయితే క్లాష్ ఉన్నా కూడా మూవీ సర్వైవ్ అవుతుంది. నెగిటివ్ టాక్ వస్తే స్టార్ పవర్ కూడా సేవ్ చేయలేదు. ఇంకా ఫైనల్ గా ట్రూత్ చెప్పాలి అంటే సింగిల్ విన్నర్ అనే కాన్సెప్ట్ లేదు. పాసిబుల్ అవుట్కమ్స్ అయితే టాక్సిక్ సౌత్ అండ్ ఓవర్సీస్ లో మంచిగా పర్ఫార్మ్ చేయొచ్చు. దురంధర్ 2 నార్త్ బిల్డ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇండస్ట్రీకి రెండు మూవీస్ ప్రాఫిటబుల్ అవ్వచ్చు, ఆడియన్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇండియన్ సినిమాకి బిగ్ బస్, బిగ్ కలెక్షన్స్, బిగ్ డిస్కషన్స్. ఈ టైప్ క్లాసెస్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. టాక్సిక్ కా, దురంధర్ 2 మీ విన్నర్ ఎవరు? కామెంట్స్ లో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సినిమా కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా అనాలిసిస్ తో కలుద్దాం.